సో చాలా మంది అవాయిడ్ చేసే మిస్టేక్ ఏంటంటే వీల్ అలైన్మెంట్ అండ్ టైర్ రొటేషన్. సో బేసిక్ గా వీల్ అలైన్మెంట్ అండ్ టైర్ రొటేషన్ వల్ల మనకి ఏముంటది అనుకుంటారు, కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్స్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి టైర్స్ అనేవి ఇంప్రాపర్ గా అరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ కంఫర్ట్, లైక్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ గుంజడం కానీ రైట్ గుంజడం కానీ జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ ఫ్యూయల్ ఎకనామీ. సో ఎట్లయితే డ్రైవ్ చేసేటప్పుడు లాంగ్ రన్ లో మీ ఫ్యూయల్ లైక్ మైలేజ్ అనేది మాత్రం తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లైక్ టైర్ అన్ఈవెన్ గా అరిగిపోవడం వల్ల మీకు రోడ్డు మీద గ్రిప్ అనేది కూడా చాలా తక్కువ దొరుకుతుంది, లైక్ అంత కాన్ఫిడెంట్ గా ఉండదు. సో ఇప్పుడైతే ఇక్కడ చూస్తారు కదా, సో నా కార్ అయితే వీల్ అలైన్మెంట్ కి ఇచ్చిన. సో ఈ వీల్ అలైన్మెంట్ లైక్ నేను ఎవ్రీ 3 to 4 months, లైక్ డిపెండ్స్ నా డ్రైవింగ్ బట్టి ఉంటుంది కాబట్టి 3 to 4 months చేయించుకున్నా. సో ఇప్పుడు జరిగే ఈ వీల్ అలైన్మెంట్ అయితే నాకు ఫ్రీగా చేయించుకుంటున్నాను నేను, నాకు 0 cost. ఇది లాస్ట్ కి బిల్ కూడా పెడతాను, లైక్ నా కార్ కి ఎంత ఛార్జ్ చేశారు వాళ్ళు అనేది. సో ఒకవేళ మీకు కూడా ఇట్లా ఫ్రీగా అలైన్మెంట్ కావాలి అనుకుంటే యూఎస్ లో కామెంట్ లో ఫ్రీ అని టెక్స్ట్ చేయండి. సో దానికోసం సపరేట్ గా నేను ఒక వీడియో చేస్తాను, యూఎస్ లో ఫ్రీగా వీల్ అలైన్మెంట్ అండ్ టైర్ రొటేషన్ ఎట్లా చేస్తారో. సో దట్స్ ఇట్. లైక్ వీల్ అలైన్మెంట్ అండ్ టైర్ రొటేషన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి.